సివిపి గారు, మనం చూస్తే ఒక జాతకంలో చాలా రకాల అంశాలు ఉంటాయన్నమాట. మనకు అనుకూలించేవి, ప్రతికూలించేవి. అయితే బలం బాగుంటే అన్ని శుభకార్యాలని, ఒకవేళ దోషాలుంటే నష్టాలు ఎదురవుతాయని. అయితే ఈ దోషాలని ఎలా గుర్తిస్తారండి? ఒక వాస్తవం ఏమంటేనండి, మనిషి మనిషిగా పుట్టాడంటేనే సుమారుగా 50% చెడ్డ, 50% మంచి, రెండు కలిస్తేనే మనిషిగా పుడతాడు. చెడ్డ ఎక్కువైపోయింది అనుకోండి, ఏ పశుపక్ష్యాదుల్లోనో వృక్షాలుగానో పుట్టేస్తాడు. మంచి చాలా ఎక్కువైపోయింది అనుకోండి, ఏ స్వర్గానికో పెడతాడు. ఇక్కడ ఎందుకు పుడతాడు? అందుకని ఇక్కడ పుట్టినటువంటి వాడు సుఖ దుఃఖాలను రెండింటినీ కూడా సమానంగా జీవితంలో అనుభవిస్తూ ఉంటాడు. ఈ అనుభవించేటువంటి వాటిని గుర్తించినప్పుడు మంచి అనేటువంటిది ఏమిటి, చెడ్డ అనేటువంటిది ఏమిటి అనే రెండింటిని గురించి కొంత అవగాహన ఉండాలి. ఒక వ్యక్తి 5 రోజుల పాటు ఉద్యోగం చేస్తున్నాడు, 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు, లేదా విహారయాత్రకు వెడుతున్నాడు. ఈ 5 రోజుల్లోనూ టెన్షన్స్ ఉంటున్నాయి, అపనిందలు ఉంటున్నాయి, ఉద్రేకం ఉంటుంది, అందరి నుంచి ఒత్తిడి ఉంటుంది. అంత మాత్రం చేత 5 రోజులు చెడ్డదే అందామా? చెడ్డదే అంటే తిండే లేదు. కాబట్టి వ్యక్తి శ్రమ పడడం అనేటువంటిది, కష్టపడడం అనేటువంటిది కూడా పరోక్షంగా మంచి. ఎందుకని? మనం మన జీవితంలో గత జీవితాన్నంతని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే చెడ్డ ఘటనలు కొన్ని జరిగాయి, మంచి ఘటనలు కొన్ని జరిగాయి. మంచి ఘటనల నుంచి వీడు నేర్చుకున్నది ఏమిటి, చెడ్డ ఘటనల నుంచి సంపాదించిన అనుభవం ఏమిటి అని ప్రశ్నించుకుంటే చెడ్డ ఘటనల నుంచే అనుభవం సంపాదించుకోగలుగుతున్నాడు, పటిష్టమవుతున్నాడు. ఒక బంగారం ఉందనుకోండి, ఇది స్వచ్ఛం కావాలంటే కాల్చాలి. ఒక ఇనుము ఉందనుకోండి, దాన్ని వంచాలంటే కాల్చాలి. లాగా తనకు కావలసిన ఆకృతి తన జీవితానికి ఏర్పడాలన్నా కూడా తన జీవితంలో శ్రమకు లోను కావాలి. ఈ సత్యాంశాన్ని గుర్తించినట్లయితే చెడ్డను చెడ్డగా భావించడు. ఎలాగైతే 5 రోజుల సమయాన్ని డబ్బు సంపాదించుకునే సమయము అని భావిస్తాడో, అలాగా ఈ చెడ్డ దశలు అని పేరు పెట్టిన వాటిని పుణ్యార్జన దశలు అని అర్థం చేసుకుంటాడు. పుణ్య ఆర్జనకు కొన్ని దశలు, పుణ్య వినియోగానికి కొన్ని దశలు అని అర్థం చేసుకుంటాడు. భావాలు కూడా అంతే. భావాల్లో కూడా కొన్ని అనుభవించేవి, కొన్ని ఆర్జించేవి ఉంటాయి. ఆర్జించేవి కష్టపెట్టినట్టుగా కనిపిస్తుంటాయి, అనుభవించేవేమో బాగున్నట్టుగా కనిపిస్తుంటాయి. కానీ ఇంకో విచిత్రం కూడా ఉందండి. ఏంటంటే, నేను బ్యాంకులో డబ్బులు తీసుకుని వాడుకుంటూ కూర్చున్నాను, వేయకుండా ఉంటాయి అక్కడ? ఉండవు కదా. అలాగా సుఖభోగాలు, అలాగే మంచి మంచి పనులు ఇవన్నీ కూడా అయిపోతూ ఉండడంలో పుణ్యం కూడా అయిపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో పుణ్యాలను మళ్ళీ వేసుకోవాలి, పుణ్యం చెయ్యాలి. పుణ్యం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఉదాహరణ చెప్పారు. ఏంటంటే, తోటమాలి తోటను ఎప్పుడు కాపాడతాడు? ఏదో పంట వస్తుందండి అప్పుడు కాపాడతానండి అంటే కుదురుతుందా? వస్తుందా పంట? రాదుగా. అలాగా సంవత్సర కాలము ఆ తోటను వాడు జాగ్రత్తగా కాపాడుతుంటే కంటికి రెప్పలాగా వచ్చే పంట బాగా వస్తుంది. అలాగా ధర్మాచరణ, పుణ్యాచరణ అనేటువంటిది ప్రతిరోజు చెయ్యాలి. ఇంకో రహస్యం కూడా ఉంది. భోగాలు అనుభవించడానికి మానవ జన్మ అక్కర్లేదు. ఎందుకోసం అంటే, మానవ జన్మలో ఉండే భోగాల కంటే పశుజన్మలో ఉండే భోగాలు చాలా బాగుంటాయి. ఒక మహారాజు గారు దగ్గరికి ఎవరో మహాత్ముడు వచ్చాడు. నేను మళ్ళీ జన్మకి ఏమవుతానండి అని అడిగాడు. ఎందుకు వచ్చిన గోలయ్యా, అప్పుడు చూసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అని ఆయన చెప్తే వినలేదు. నాకు చెప్పి తీరాలండి అన్నాడు. పంది వేయి పుడతామని చెప్పి, పంది వేయి పుడతాడని చెప్పి వాళ్ళ అబ్బాయిని పిలిచి, రే నేను పందిగా పుడతాడంట, పుట్టిన వెంటనే నువ్వు చంపేసి, బతకలేను నేను అన్నాడు. అంటే అప్పుడు ఆ స్వామి అన్నారు, తప్పు నాయన, అలా చేయకూడదు. నీకు నేను ఆ పందిగా పుట్టినప్పుడు కూడా మంచి జ్ఞానం ఇస్తాను. నీ దగ్గరికి ఈ కుర్రవాడు వస్తాడు, వచ్చిన తర్వాత నువ్వు మనుష్య భాషలో చెప్పగలుగుతావు. వీడు చంపుతాను అన్నప్పుడు చంపమని నువ్వు చెప్పగలిగితే అప్పుడు చంపుతాడు అని చెప్పాడు.
చంపితే ఆ సమయంలో వీడు వెళ్ళి అక్కడ నుంచున్నాడు కత్తిచ్చుకొని. పంది చిన్నపిల్ల పుట్టింది అప్పుడే, మనుష్య భాషలో మాట్లాడదు, రే చంపేకరా నన్ను. ఏం చూడు, అక్కడ ఉన్న హంసతూలికా తల్పంలో అడుగు నుంచి వేడి వస్తుండేది, ఇక్కడ బురదలో చల్లదనము ఉంది, మెత్తదనము ఉంది. అందుకని చప్పుకున్నాను, ఇదే బాగుంది అక్కడికంటే అన్నాడు. దీని తాత్పర్యం ఏంటంటే భోగానుభవం కోసం మానవ జన్మ అవసరం లేదు. కష్టం ద్వారా, శ్రమ ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుని తను ఉన్న స్థాయిని పెంచుకుంటూ దైవత్వము వైపు, దైవము వైపు తన జీవితాన్ని మలచుకోవడం కోసమే జాతకం తెలుసుకోవడం. ఆ జాతకంలో అది పొందడానికి ఏ లోపాలున్నాయి, ఆ లోపాలని ఏ జపం ద్వారా పూరించుకుని అది పొందాలి అనే దానికోసమే వినియోగించుకోవాలి తప్ప భౌతికమైనటువంటి సౌకర్యాలను సమకూర్చుకోవడం కోసం మాత్రమే వినియోగించుకుంటే రావణాసురుడి కంటే మనమేం గొప్పవాళ్ళం కాదు. వాడు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి భౌతిక సుఖాలన్నీ సమకూర్చుకుని రాముని చేతిలో మరణించాడు, అంతే కదా.